ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యోనా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. అంతటి యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యోనా గ్రంథం మనం చూస్తే గనక మరియు చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఒకటిగా చూడొచ్చు. అయితే చిన్న ప్రవక్తల గ్రంథాలన్నిటిలో కూడా ఇదొక్కటే ఒక స్టోరీ లాగా మరి రాయడం జరుగుతూ ఉంది. ప్రవక్త, దేవుడు, నినివే ప్రజలు, వీళ్ళ కొరకు ఈ డిస్కషన్ అంతా కూడా ఈ 4 అధ్యాయాల్లో కూడా రాస్తూ వచ్చారు. మనం చూస్తే దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్న సేవకుడు ప్రవక్తే కానీ దేవుని స్వరాన్ని వినగలడే కానీ దేవుని హృదయాన్ని గ్రహించుకోలేని సేవకుడు. మనం చూస్తే మరి దేవుని వాక్కు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఏం చెప్తా ఉంది అని అంటే, నినివే పట్టణస్థుల యొక్క దోషం నా దృష్టికి ఘోరంగా ఉంది కనుక నువ్వు లేచి ఆ మహాపట్టణానికి పోయి దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించు. మనం చూస్తే నినివే పట్టణం దేవుని దృష్టి కూడా చాలా గొప్పది, చాలా పెద్ద పట్టణం, 3 దినములంత ప్రయాణం చేయగలిగే పట్టణం అని నువ్వు వెళ్ళి దానికి దుర్గతి కలుగుతుందని చెప్పు అనంటే యోనాకి చెప్పడం ఇష్టం లేదు. ఏంటయ్యా అనంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాడు. నినివే నార్త్ సైడ్ అయితే సౌత్ సైడ్ వెళ్తున్నాడు. క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్లో తర్షీష్కు వెళ్ళే వైపు యొప్పేకి మరి ఓడ ఎక్కి కేవ్ ఇచ్చేక కూర్చొని శుభ్రంగా ఓడ అమ్మరానికి వెళ్ళి మంచిగా నిద్రపోతున్నాడు, పండుకుంటా ఉన్నాడు అనమాట. మనం చూస్తే మరి ఈ సేవకుడు మాట వినని లోబడనోళ్ళని తిరుగుబాటు చేసి దేవుని సన్నిధిలో నుండి పారిపోగలను అనే ఒక అమాయక ప్రయత్నం చేస్తున్న ఒక సేవకుడిని దేవుడు వెంటపడి కోరుకుని తన పని చేయిస్తున్న తీరు మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సముద్రంలో ఒక గొప్ప పెనుగాలి పుట్టడం, తుఫాను రావడం, మరి వాళ్ళకు కూడా ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉందే, మనం చీటీలు వేద్దామని వారు చీటీలు వేయడం, అది యోనా పేరు మీద రావడం. నువ్వెవరయ్యా, నీ వ్యాపారం ఏంటి, నువ్వేంటి, నీ సంగతి మాకు చెప్పమని అడిగినప్పుడు అతడు తను ఇంట్రడ్యూస్ చేసుకున్న విషయం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను, ఆయన సన్నిధిలో ఉండి నేను పారిపోతున్నానని ఆ మనుషులకు చెప్తా వచ్చాడు. సరే మరి తుఫాన్ ఆగాలంటే మేమేం చేయాలనంటే నన్ను ఎత్తి పడేసేయండి అంటున్నాడు. ఆయన దూకేయచ్చుగా, కాదు వాళ్ళు పడేసేస్తే ఆ దోషం ఏదో వాళ్ళ మీద ఉంటుంది, ఆయన దూకితే అదేదో సూసైడ్ అటెంప్ట్ లాగా ఉండిద్ది అన్నట్టు అక్కడ కూడా వాళ్ళకి ప్రమాదాన్ని క్రియేట్ చేయడానికే ట్రై చేస్తున్నాడు. వాళ్ళు ప్రార్థన చేసుకుని యోనాని మరి సముద్రంలో పడేసేయడం మనం చూస్తున్నాం. చేప కడుపులో నుండి ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేస్తూ ఉంటే అక్కడ దేవుడు అతనికి ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటాడు. పాతాళ గర్భంలో నుండి కేకలు వేస్తున్నాడు. అప్పుడు దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. దేవా, మరి నీ తరంగములు నీ కొర్రులను నన్ను కప్పుకొని ఉన్నాయి, నీ సన్నిధిలో నుండి నేను వెలువేయబడిన నీ పరిశుద్ధాలయంతటి మరలా చూసేది అనుకోటిని ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నాయని చెప్పి నేను పైకి రాలేనయ్యా, నాకు సహాయించి కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని అని చెప్తూ వచ్చి యెహోవా యొద్దనే నాకు రక్షణ దొరుకుతుందని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ చేప గర్భంలోంచి సముద్రంలో పడివేసినప్పుడు సేవకుడి కొరకు ఒక చేపను ఆజ్ఞాపించాడు ప్రభు, వెళ్ళి అతన్ని మింగుమని. 3 దినాలు మరి చేప కడుపులో ఉండడం మనం చూస్తుందవే. అసలు యోనా నేను వద్దు బాబోయ్, నేను పోనయ్యా, నేను చెప్పనయ్యా అని అంటే నువ్వే పోవాలి, నువ్వే చెప్పాలి, నువ్వే పరిచయం చేయాలి, నువ్వే కావాలని యోనాను బలవంతంగా దేవుడు నినివేకి పంపించడం మనం చూస్తాం. చేప కడుపులో ఉండి పశ్చాత్తాపడి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై చెప్తుంది, నేను నీకు చెప్పే సమాచారం నువ్వు వెళ్ళి చెప్పమన్నప్పుడు అది 3 దినాల ప్రయాణం చేయగలిగిన పెద్ద పట్టణం అయితే మనం యోనా గ్రంథం చేస్తే ఒక దినం ప్రయాణం చేయగలిగినంత ఆ ఏరియా మాత్రమే వెళ్ళి 40 దినాల్లో ఈ నినివే పట్టణం నాశనం అయిపోయిద్ది అని ప్రకటన చేస్తాడు. మిగతా 2 దినాలు ప్రయాణం చేయడు. ఇష్టం అయిష్టం లేకుండా
అయిష్టంగా వచ్చాడు కదా, ఇష్టం లేకుండా. సో ఓన్లీ హీ ట్రావెల్డ్ 1 డే. చెప్తాడు దీనికి దుర్గతికి, మీరు 40 డేస్లో ఇది మరి 40 డేస్లో నిన్వే పట్టణం అనేది నాశనం అయిపోతుంది అని చెప్పేసి అంతకుమించి ఇంకేది చెప్పకుండా కామ్గా కూర్చొని చూస్తూ ఉన్నాడు. లెట్స్ వెయిట్ అండ్ సీ అన్నట్టు. కానీ నిన్వే పట్టణం వాళ్ళు మాత్రం ఈ మాట విని దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులు అల్పులు అందరు గోను పట్ట కట్టుకుని, ఈవెన్ రాజు సైతం బూడిదలో కూర్చుని, అందరూ ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనం లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుంటాడేమో అని మనుషులు అసలు ఏది పుచ్చుకోకూడదు. పశువులు కూడా, ఎద్దులు గొర్రెలు మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ మీ దుర్మార్గాన్ని విడిచి మీరు చేస్తున్న బలత్కారాన్ని మానివేయాలి. మనుషులు పశువులు సమస్తము గోను పట్ట కట్టుకోవాలి అని చెప్పని మరి అనౌన్స్మెంట్ జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొని వెళ్ళని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన. యోనా గారు ఒక దినం మాత్రమే ప్రయాణం చేసి అంత ప్రకటించి ఊరుకుంటే మిగతాదంతా రాజు మరి ఆ దూతలు వాళ్ళంతా కూడా ప్రకటన చేస్తారు. దేవుడు మీరు మారు మనసు పొందండి అయ్యా, దేవుడు తన మనసును మార్చుకుంటాడని చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ యోనాదైతే అది యోనా చెప్పట్లా. దూతలు ఆ పట్టణం అంతా తిరిగి దేవుడు మనసు మార్చుకుంటాడేమో, మీరు పశ్చాత్తాపడండి, మీ బలత్కారాన్ని మానేయండి, పాపాన్ని వదిలిపెట్టండి అని ప్రకటించినప్పుడు మరి వాళ్ళ క్రియలు, మారిన వాళ్ళ క్రియలు చూసి దేవుడు పశ్చాత్తాపడ్డ. అసలు ఇదంతా చూసి మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. యోనా బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, పట్టణం ఏమో రక్షించబడిపోయింది, ప్రజలు రక్షించబడ్డారు, మరి వాళ్ళు ఎవరు చచ్చిపోవట్లేదు, అసలు అగ్ని రావట్లేదు, వాళ్ళు కాలిపోవట్లేదు. చింత వచ్చేసింది, బహు చింతాక్రాంతుడైపోయాడంట. నువ్వేలా చేస్తావని నా దేశం అంది, నేను అందుకే రాలేదు నినివే పట్టణానికి అంటున్నాడు. నువ్వు కటాక్షం కలిగిన వాడు, జాలి కలిగిన వాడి, బహుశాంతము, అత్యంత కృపగలవాడి, పశ్చాత్తాపము పడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతుంది అనని. దేవుని సేవకుడే కానీ దేవుని లక్షణాలు ఏంటో బాగా తెలుసు యోనాకి. వాట్ ఈస్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, ఆయన క్యారెక్టర్స్ ఏంటో బాగా తెలుసు. వరుసపెట్టి మొత్తం చెప్పేస్తున్నాడు, నువ్వు అది నువ్వు ఇదని. అయితే వాటిని ఎంతవరకు గ్రహించుకున్నాడు అనేది అసలు పెద్ద క్వశ్చన్ మార్క్. నేను బ్రతకడం కంటే చచ్చుట మేలు, నన్ను ఇంకా బ్రతకనియొద్దు, నన్ను చంపేసేయి, నాకు విసుగొచ్చేస్తుంది, నేను బాగా చెంతపడిపోతున్నాడు సేవకుడు, ప్రవక్త. ఒక దేశము, ఒక పట్టణము, కుడి ఎడమ 1,20,000 ఎక్కువ మంది ఉన్న ప్రజలు రక్షించబడితే సేవకుడు చింతపడిపోతున్నాడు. అతనికి దేవుడు నేర్పిన పాఠం మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక సొర చెట్టు మరి దేవుడు అతనికి ఏర్పాటు చేయడం, అది యోనా తలకి నేడిచ్చినట్లుగా చేయడం, అది యోనా చూసి చాలా సంతోషపడ్డాం. తర్వాత ఒకరోజే పురుగొచ్చి మరి దాన్ని తొలిచేస్తే చెట్టు వాడిపోవడం, ఎండ దెబ్బ తగిలినప్పుడు బ్రతకడం అంటే చచ్చిపోవడం మేలని అనుకోవడం. దేవుడు అతన్ని అడుగుతున్నాడు, ఈ సొర చెట్టుని గురించి నువ్వు కోపించుట న్యాయమా? ప్రాణం పోనంతగా కోపించుట న్యాయమే అన్నాడు యోనా. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలో పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయమే నీవు విచారణ పడుచున్నావే. మరి ఈ 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలేరుగని జనమును, పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడొద్దా? ఒక క్వశ్చన్ మార్కుతో ఈ ప్రవక్తల గ్రంథము ఎండవడం మనం చూస్తున్నాం. సేవకుడే కానీ దేవుని హృదయం ఏంటో తెలియని సేవకుడు. మనం కూడా చాలాసార్లు మందిరానికి వస్తాం, నిష్ప్రయోజనమైన చెట్టులాగా బాగా పాకిపోతాం. చర్చికి కొన్ని సంవత్సరాలు నేనా అది ఇది అని చెప్తాం. మన వల్ల ఫలాలు ఏముండవు, మనం రక్షించుకుంది ఏమీ లేదు. దేవుని సేవకుడే దేవుని లక్షణాలు తెలుసు కానీ దేవుని హృదయాన్ని ఎరగని సేవకుడు. మనం అట్లా బ్రతుకుతున్నామేమో. దేవుని హృదయంలో నశించిపోతున్న వారి పట్ల ఉన్న తపన, ఆయన వారిని ప్రేమిస్తున్న విధానం ఎరుగకుండా బ్రతుకుతున్నామేమో పరిశీలించుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you and have a blessed day.